శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జ్యేష్ఠమాసం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం. జూన్ 16, 2025 సోమవారం. పంచమి మధ్యాహ్నం 3:28 వరకు. నక్షత్రం ధనిష్ట. రాత్రి 1:11 వరకు. వర్జ్యం ఉదయం 8:29 నుండి ఉదయం 9:55 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:27 వరకు. మరలా మధ్యాహ్నం 3:13 నుండి సాయంత్రం 4:05 వరకు. శుభ సమయం ఉదయం 5:15 నుండి 5:55 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: నవగ్రహ స్తోత్రం చదవండి. ఓం నమశివాయ ఒత్తులతో చంద్రగ్రహణం దగ్గర దీపారాధన చేయండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఉద్యోగావకాశాలు పొందుతారు. విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు. వృషభ రాశి. సంతానం నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మిథున రాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చర్చాగోష్ఠులలో పాల్గొంటారు. కర్కాటక రాశి. పారిశ్రామిక కళారంగాల వారికి ప్రభుత్వం నుండి కీలక సమాచారం అందుతుంది. సింహరాశి. ఉద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. కన్యారాశి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. తులారాశి. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. శత్రువులు సైతం మిత్రుడుగా మారి సాయమందిస్తారు. వృశ్చిక రాశి. రాజకీయ కళా పారిశ్రామిక రంగాల వారికి కొంత అనుకూలంగా ఉండును. ధనస్సు రాశి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వాహన యోగం. మకర రాశి. ఆరోగ్యం వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. కుంభరాశి. మీ మాటకు విలువ పెరుగుతుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. మీనరాశి. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. నమస్కారం.